హాయ్, నేను గౌరీ అండి, మీ ప్రకృతి హరివిల్లు ఛానల్ నుంచి. ఇక్కడ మీకు కనిపించేటటువంటి పిక్చర్లో లవ్లీగా బ్యూటిఫుల్ కలర్స్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయండి. ఇవాళ నేను మీకు చెప్పబోయే విషయము నా రిలేటివ్స్లో కానీ ఇన్ మై కిడ్స్, నాకు దగ్గర దరిదాపుల్లో తెలిసిన వాళ్ళలో కూడా నేను ఈ మధ్య బాగా తెలుసుకున్నది, పిల్లలకి కాంపిటేటివ్ వరల్డ్లో స్ట్రెస్ ఎక్కువ ఉందండి. ఆ స్ట్రెస్కి తగినట్టు కానీ మనము ఫుడ్ ఇవ్వకపోతే చాలా డిసీజెస్, ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది ఇప్పుడు చాలా హెవీగా ఉంటుంది. దయచేసి అటువంటి వాటికి మన పిల్లల్ని దూరంగా ఉంచుదాము. ముఖ్యంగా మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ. మైక్రోన్యూట్రియంట్స్ మీన్స్ విటమిన్ సి, ఈ, రైబోఫ్లేవిన్, సెలీనియం, జింక్, కాపర్, మెగ్నీషియం లాగండి. ఈవెన్ గ్రీన్స్ కూడా తినట్లేదు పిల్లలు. ఆకుకూరలు మనమే ఉలవటానికి కష్టపడో లేకపోతే అందుబాటులో లేదనో తెచ్చుకోవట్లేదు, పిల్లలకి పెట్టట్లేదు. ఇంతకుముందు మన వాకిట్లో చేన్లో ఉండే 4-5 రకాల ఆకుకూరలన్నీ చక్కగా పప్పు వేసో లేకపోతే పుల్లగూరగో చిదిమి పెట్టేవాళ్ళు. మనకప్పుడు ఇట్లాంటి డెఫిషియన్సీస్ ఏవి లేవండి, మీరు కావాలంటే గమనించండి. కాబట్టి నేను ఫైనల్ చెప్పాలనుకున్నది ఏంటంటే, మనము ఏదో వాళ్ళకి రిచ్ ఫుడ్ పెట్టాలని చెప్పి బాదాము, పిస్తా అండ్ సమ్ ఫ్రూట్స్ లైక్ కివీ, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో ఇలాంటివి పెడుతున్నాము. అవసరం లేదండి. మనకి మన దేశము ఆహార భాండాగారం అని చెప్పచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఫుడ్ ట్రెజర్ మన ఇండియా వేరే దేశాలతో పోల్చుకుంటే. సో మీకు సీజనల్గా వచ్చేటటువంటి ఆల్ కేటగిరీస్ ఆఫ్ వెజిటేబుల్స్, సిరియల్స్, ఫ్రూట్స్, నట్స్ అవే పెట్టినా కానీ మనకి సరిపోతుంది. పిల్లలు అన్నీ తినేటట్టు చూడండి. వాళ్ళు మాకు ఇది వద్దమ్మా అది వద్దమ్మా అని చెప్తారు. దాన్ని ఒక డిఫరెంట్ టైప్లో కుక్ చేసో లేకపోతే గార్నిష్ చేసో లేకపోతే ఇంకో జ్యూస్ చేసో ఇంకొక రకంగా కుక్ చేసి దాన్ని వాళ్ళు తినేటట్టు చూడండి. 1 or 2 times వాళ్ళు తినడం వల్ల ఏమవుతుందంటే నిదానంగా హ్యాబిచ్యూడ్ అయిపోతారు, మళ్ళీ రెగ్యులర్గా తినడం అనేది జరుగుతుంది. ఇలా మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది ఈ మధ్య కాలంలోనే బాగా ఎక్కువ ఉందండి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఫిటిగ్ ఉంటుంది, పిల్లలు ఫ్యాట్నెస్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉంటుంది, ఇట్లా చాలా డిజార్డర్స్, స్కిన్ ప్రాబ్లమ్స్. వాళ్ళ పాపం స్ట్రెస్లో ఇవన్నీ కూడా చెప్పలేని పరిస్థితి అండి. కాబట్టి తల్లిదండ్రులుగా మనము దయచేసి ఈ విషయాలన్నీ గమనించాలా. పిల్లలందరికీ మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆయుష్ని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మీరు ఈ విషయాన్ని గమనిస్తారని, ఇకనైనా ఆలోచిస్తారని, భావితరానికి మంచి ఆరోగ్యం ఉండే పిల్లల్ని మనం యువతగా అందించాల్సిన బాధ్యత మన చేతుల మీద ఉంది. ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.